పర్మిషన్ అడిగి తీసుకొని ఉన్నాను. ఎట్లా సార్ పర్మిషన్ అడిగి తీసుకుంటున్నాను. సార్ పర్మిషన్ ఇప్పుడు జాబ్ మీ నాయన జాబా మీ జాబా? మా నాయన జాబ్. మీ నాయన జాబ్ ఏమంటే మా ఆయన మెయింటైన్ అన్ కండిషన్ లో ఉన్నాను. ఇట్లా మీ నాయనకి ఎన్ని సంవత్సరాల వయసు? 40 ఏం అన్ కండిషన్ ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు ఒకటి విషయం, అన్ కండిషన్ ఉన్నప్పుడు దాని పర్యవేక్షణ డాక్టర్ పర్యవేక్షణ దాన్ని తీసుకొని క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వస్తారు తప్ప అంటే మెంటల్ గా సరిగ్గా ప్రిపేర్ చేయడం చెప్పేసి నువ్వు వచ్చేస్తావా? గతంలో సార్ వాళ్ళు ఇట్లా ఒకసారి చనిపోయినాడు పిల్లలు, ఒకసారి యాక్సిడెంట్ అయినాడు పిల్లలు, ఒక పిల్లోడు ఇట్లా పారిపోయి సూసైడ్ చేసుకొని పోయినాడు. కాపాడినావా? నాకు కాపాడలేదు. అయితే మా నాయన చూసుకోవడం లేదని చెప్పేసి ఎవరో కంపల్సరీ ఉండాలి, మీరు మనిషిని పెట్టి చేసుకోండి అంటే లేదు, మనిషి ఎందుకు లేదు సార్ నేనే వచ్చి చేస్తాను. మీరు అట్లా కాదమ్మా, మెంటల్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు దానికి అంటే హాస్టలే అనాథరైజ్ గా పెట్టుకున్నాడు, అంతే కదా? అంతే కదా? అనాథరైజ్ అంటే ఇప్పుడు మీ నాయన జాబ్ నువ్వు చేసుకోమని చెప్పినాడు కదా. మా నాయన ఉంటూ నేను కూడా చేయాలి. మీ నాయన జాబ్ నువ్వు ఉంటే చూడమ్మా అని చెప్పినాడా లేదా? మాట మా ఆయన కూడా ఉండి నేను కూడా చేసుకోండి, ఇద్దరు కలిసి చేసుకోండి చెప్పినాడా? నేను అడిగి చెప్పినాడు పర్మిషన్ తీసుకొని అంతే కదా. అది తర్వాత కోటి పిల్లలు కూడా ఆరోపణ వచ్చింది. ఆ పిల్లలు చెప్తున్నారు, మీ ఎదురు చెప్పరు ఆ పిల్లలు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మేము వాయిస్ తీసుకుంటే మళ్ళీ తర్వాత కొడతాను. అట్లా కొట్టినా నేను ఎప్పుడు కొట్టాను సార్ పిల్లలు. మళ్ళీ చెప్పాలి.